నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. మెడికల్ కాలేజీలపై జగన్ అబద్ధాలు, ప్రజలను మభ్యపెట్టడమే లక్ష్యం. ఎరపతినేని మీడియా సమావేశం. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అమరవీరులకు నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నామినేషన్ల వెలువ. ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. సీఎం గారే ఉద్యోగ సంఘాలన్నింటినీ పిలిపించుకొని తెరిపి లేకుండా 2 రోజుల పాటు వారందరితో కూడా సమావేశాలు నిర్వహించినారు. 2 రోజుల పాటు సీఎం గారు నేరుగా ఉద్యోగ సంఘాలందరినీ కూడా పిలిపించి వారితో సమావేశాలు నిర్వహిస్తూ ఉంటే అందులో కూడా దీపావళికి ముందు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి ఉద్యోగస్తులు కానీ మేము కానీ అందరూ కూడా అనుకున్నాం 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా ఇస్తారు, పిఆర్సీ కమిషన్ వేస్తారు, అలానే ఐఆర్ ఈ లోపల ఐఆర్ని రిలీజ్ చేస్తారు, 30% ఐఆర్ని రిలీజ్ చేస్తారు, అలాగనే ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అరియర్స్ వాటన్నిటిని కూడా రిలీజ్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 2 రోజుల పాటు డైరెక్ట్గా సీఎం గారే ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసినారు. కానీ తీరా చూసేటప్పటికి సాయంత్రానికి సీఎం గారు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఉద్యోగస్తులకి ఏదో చేస్తా ఉన్నామని చెప్పి ఆయన చేసినటువంటిది ఒక్క డిఏ ఇస్తా ఉన్నానని చెప్పిన తీరు చూస్తే మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా నివ్వెరపోయినారు. ఏంటిది 4 డిఏలు పెండింగ్ ఉంటే ఒక్క డిఏ ఇవ్వడం, పిఆర్సీ గురించి కానీ పిఆర్సీ కమిషన్ వేస్తున్నానని కానీ ఈ లోపల ఐఆర్ ఇవ్వడం కానీ ఈ లోపల ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటన్నిటిని ఇవ్వాలన్న ఆలోచన కానీ ఈ విధమైనటువంటి ఎక్కడా కూడా ఆలోచన చేయకుండా ఒక్క డిఏ, ఆ డిఏ ఇచ్చినటువంటి తీరు కూడా దానికి సంబంధించినటువంటి జీవోలో కూడా ఎంత ఘోరమైనటువంటి మోసం కనపడతా ఉందన్నది నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నా. ఒకటి, జగన్ 4 డిఏలు పెండింగ్ పెట్టిపోయినాడు, అందులో మేము ఒక్క డిఏని ఇస్తా ఉన్నామని చెప్పినారు. నేను చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 5 సంవత్సరాల పాలనలో మామూలుగా 6 నెలలకు ఒక్క డిఏ ఇవ్వాలా, 5 ఏళ్లకి 10 డిఏలు ఇవ్వాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డిఏలు ఇచ్చినారు తెలుసా? 11 డిఏలు ఇచ్చినారు. 5 సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి ఒక్క డిఏ పెండింగ్ని ఇవ్వడంతో పాటు ఆయన కంప్లీట్గా 5 సంవత్సరాల్లో ఇవ్వాల్సినటువంటి 10 డిఏలు మొత్తం కలిపి 11 డిఏలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదు. పైగా ఈరోజు మీరేమంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 4 డిఏలు పెండింగ్ పెట్టుకున్నారు, దాన్ని నేను ఒకటి ఇస్తా ఉన్నాను అంటున్నారు. మీరేం చెప్తా ఉన్నారు? మీ నోటు కూడా మీరేం చెప్తా ఉన్నారు? 4 డిఏలు ఉన్నాయి, ఒకటి జనవరి 24, 2 జూన్ 24, జనవరి 25, జూన్ 25, 4 డిఏలు. ఈ 4గింటిలో ఇవ్వాల్సినటువంటి 4 డిఏలు పెండింగ్ ఉన్నాయన్నారు. నేను మరలా కూడా చెప్తా ఉన్నా, ఇవి మీరు చెప్పినట్టుగా ఇది జూన్ 25, జనవరి 25, జూన్ 24, జనవరి 24. సరే, ఈ 4 జగన్ అన్నారు, మీకే అర్థమవుతా ఉంది. ఈ 3 కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి డిఏలలో ఈ 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి అన్నది. ఇకపోతే ఒక్క డిఏ అయినా మీ టైంలో పెండింగ్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. అది జనవరి 2024 ఇవ్వాల్సినటువంటి డిఏ మీ టైంలో అదే కదా అని మీరు అనుకోవచ్చు. ఆ ఒక్కటైనా కూడా నేను దానికి కూడా చెప్తా ఉన్నా, ఎప్పుడైనా కూడా డిఏలు ఇవ్వాలన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏని రిలీజ్ చేసిన ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా డిఏని రిలీజ్ చేసే అలవాటు. మెడికల్ కాలేజీలపై జగన్ అబద్ధాలు, ప్రజలను మభ్యపెట్టడమే లక్ష్యం. ఎరపతినేని మీడియా సమావేశం. దేశవ్యాప్తంగా కూడా అందరూ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అత్యంత కన్నుల పండుగగా ఒక భూతాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడుస్తున్న ఒక భూతాన్ని తరిమేశామనే ఆనందంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా గతం కన్నా ఎక్కువగా ఆనందోత్సాహాలతో దీపావళి జరుపుకున్నారు. దీనికి రీజన్ ఏంటంటే, ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా విధ్వంసం, అధికారంలో లేనప్పుడు కూడా విధ్వంసం, ఈ విధ్వంసం
వీళ్ళ వైసీపీ జగన్ డిఎన్ఏలోనే ఈ విధ్వంసం అనే ఒక విషతుల్యమైన పదార్థం వాళ్ళ డిఎన్ఏలో వాళ్ళ రక్తంలో ఉంది. అది మారిస్తే మారేది కాదు, మందుల వల్ల తగ్గేది కాదు, ఆపరేషన్ వల్ల పోయేది కాదు. దీనికి ప్రపంచంలో మందు ఇంతవరకు ఏ సైంటిస్టు ఏ శాస్త్రజ్ఞుడు కూడా కనుక్కోలేదన్నది అక్షర సత్యం. సో దీన్ని ఎప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే డాక్టర్లుగా, సైంటిస్టులుగా, శాస్త్రవేత్తలుగా, పరిశోధన చేసే అనుభవజ్ఞులుగా వాళ్ళే మారి ఈ వైసీపీ పెనుబోతాన్ని ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మీద, ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మీద ఉందన్నది అక్షర సత్యం, నగ్న సత్యం. సో దానికే నిన్న ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జరుపుకున్నారు ఆంధ్రప్రదేశ్లో అనే దానికి ఒక విజనరీ లీడర్, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఒక మేధావి, హైదరాబాద్ని ఈరోజు ఐటీ హబ్గా మార్చగలిగిన ప్రపంచం మొత్తం కూడా ఈరోజు అభినందించే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరలా ఆంధ్రప్రదేశ్ని కూడా ఇంకొక హైదరాబాద్ కన్నా ఇంకా మంచి స్థాయిలో ఉంచాలని చెప్పి 2024లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పరిశ్రమలు, అనేక ఐటీ కంపెనీలు గౌరవ నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రులు మరియు ఐటీ మినిస్టర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఏ రాష్ట్రం సాధించలేని ఒక భారీ ఇన్వెస్ట్మెంట్ అనొచ్చు దాన్ని. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అమరవీరులకు నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం, ఒక భరోసా. ప్రపంచమంతా నిద్రపోతున్నా సరే సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి తను మాత్రమే మేల్కొని ఈ సమాజాన్ని కాపాడుతూ ఉంటాడు. విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం ఫనంగా పెట్టాల్సి వచ్చినా మన పోలీసులు వెనకడుగు వేయడం లేదు. ఒకవైపు నెత్తురు చిందుతున్నా మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారు. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమరవీరులను స్మరించుకోవడం మన అందరి కర్తవ్యము, బాధ్యత. ఆ బాధ్యతతోనే దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసు అమరులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 4 కోట్ల ప్రజల పక్షాన ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. పోలీసు అమరులను స్మరించుకునే రోజు అక్టోబర్ 21కి మహోన్నత చరిత్ర ఉన్నది. 1959 అక్టోబర్ 21న అంటే సరిగ్గా 66 సంవత్సరాల కిందట భారత చైనా సరిహద్దుల్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద దురాక్రమణకు దిగిన చైనా సైనికులతో మన సైనికులు వీరోచితంగా పోరాడారు. మాతృభూమి పరిరక్షణలో సిఆర్పిఎఫ్ అధికారి కరణ్ సింగ్ నేతృత్వంలో 10 మంది జవాన్లు వీర మరణం పొందారు. నాటి నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 21వ తేదీన దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరులను స్మరించుకోవడం మన దేశపు గౌరవప్రదమైన సాంప్రదాయంగా మారింది. దేశం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో పోలీసులు ప్రాణత్యాగం చేశారు. వారందరికీ పేరు పేరున
హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది పోలీసు సిబ్బంది, తెలంగాణ రాష్ట్రంలో 6 పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారు. గ్రేహాండ్స్ కమాండోలు టి సందీప్, వి శ్రీధర్, ఎన్ పవన్ కళ్యాణ్ సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేపుతోంది. ఒక్క స్థానం కోసం అభ్యర్థులు భారీ సంఖ్యలో పోటీ పడుతుండటంతో అక్కడ హోరాహోరీ పోరి ఖాయంగా కనిపిస్తుంది. నామినేషన్ల స్వీకరణకు మంగళవారంతో గడువు ముగియనుండగా ఇప్పటికే 127 మంది తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. వీరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు, చిన్న పార్టీల ప్రతినిధులు అధిక సంఖ్యలో ఉండడం గమనార్హం. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే దివంగత ఎమ్మెల్యే సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు సహా ముఖ్య నేతలంతా రంగంలోకి దిగి ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నెల 13న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. దాఖలైన నామినేషన్లను అధికారులు బుధవారం పరిశీలించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 24 వరకు అవకాశం కల్పించారు. అనంతరం నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపును నవంబర్ 14న చేపట్టి అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు చివరి రోజు మరో సెట్ నామినేషన్ ను వేసేందుకు సిద్ధమవుతుండటంతో తుది అభ్యర్థుల జాబితాపై ఉత్కంఠ నెలకొంది. బీసీ రిజర్వేషన్ల సాధనకై ఈ నెల 23వ తేదీన రాజ్భవన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ముట్టడి కార్యక్రమానికి చైర్మన్ యుగేందర్ గౌడ్ మాట్లాడుతూ ఏ ఉద్యమమైనా ఉస్మానియా గడ్డ నుంచే మొదలవుతుందని అన్నారు. బీసీ రిజర్వేషన్లను అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపితే కేంద్రం ఇప్పటి వరకు ఆమోదించలేని పరిస్థితి ఉందన్నారు. ఆర్డినెన్స్ తీసుకొస్తే గవర్నర్ ఆమోదించడం లేదన్నారు. గవర్నర్ ఆమోదిస్తే హైకోర్టులో స్టే వచ్చేది కాదన్నారు. బీసీ ప్రధానిగా ఉండి కూడా ఎందుకు బీసీ రిజర్వేషన్లకు మోకాలు అడ్డు వేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాయకులు రాష్ట్ర అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు తెలుపుతూనే ఢిల్లీలో ఎందుకు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడం లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీసీ రిజర్వేషన్లపై వ్యతిరేకంగా మాట్లాడడం బాధాకరమైన విషయమని అన్నారు. జరిగే చలో రాజ్భవన్ కార్యక్రమానికి ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమానికి యావత్ తెలంగాణలో బీసీలు అందరూ కదిలి రావాలని కోరుతున్నాను. మనం 56% జనాభా ఉన్న మనం 40% రిజర్వేషన్ తీసుకోవడంలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకుండా పోయింది. కావున ఈ ప్రోగ్రాంను బీసీ ప్రజలందరూ కలిసి వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాను. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో అక్టోబర్ 23వ తేదీన బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతా ఉన్నాం. మరి ఈ చలో రాజ్భవన్కు మద్దతు అడగడానికి వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీ కూడా రావడం జరిగింది. మరి ఏ ఉద్యమమైనా విద్యార్థుల నుంచే మొదలవుతుంది, అది ఉస్మానియా గడ్డ నుంచే మొదలవుతుంది. మరి ఈ ఉస్మానియా యూనివర్సిటీలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు కిరణ్ కుమార్ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ గణేష్ గారు కూడా వాళ్ళని కలవడం జరిగింది. వారు కూడా వెంటనే మద్దతు తెలపడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపినా కేంద్రం ఇప్పటి వరకు ఆమోదించినటువంటి పరిస్థితి. మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొస్తే గవర్నర్ సంతకం పెట్టినటువంటి పరిస్థితి. మళ్ళీ బీసీ సంఘాలు విజ్ఞప్తి మేరకు డిమాండ్ మేరకు జీవో తీసుకొస్తే జీవో పైన స్టే ఇచ్చినటువంటి పరిస్థితి. మరి దీనికి అడ్డుపడుతున్నది ఎవరు? నిజంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదించుంటే ఈరోజు న్యాయపరమైన చిక్కులు వచ్చేవి కాదు కదా. గవర్నర్ ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టింటే కూడా ఈరోజు హైకోర్టులో స్టే వచ్చేది కాదు. మరి బీసీ ప్రధానిగా ఉండి కూడా బీసీల రిజర్వేషన్లకు ఎందుకు మోకాలు అడ్డుడుతుందో అర్థమవుతలేదు. మరి బీజేపీ నాయకులు చూస్తేనేమో రాష్ట్ర అసెంబ్లీలో ఈరోజు ఆమోదిస్తారు, రాష్ట్ర అసెంబ్లీలో మద్దతు తెలుపుతారు, తెలంగాణ బంద్లో కూడా పాల్గొంటారు.
మరి ఢిల్లీలో ఎందుకు ఒప్పిస్తలేరు? ప్రధాని మోదీ గారిని ఎందుకు మీరు అడిగి బిల్లును ఈరోజు తీసుకురావడంలో ఎందుకు కృషి చేస్తలేరని చెప్పి అడుగుతా ఉన్నా. మరి కేంద్ర మంత్రి ఒక ఆయన మొన్న బండి సంజయ్ గారు అనుకుంటా ఏదో మీడియాలో మనతో బరాబర్ అడ్డుకుంటామంటారు. ఇంతకు నువ్వు ఒక బీసీ నాయకుడు ఉండి బీసీ నాయకుడు నువ్వు అధ్యక్షుడు అయినాక చాలామంది బీసీలు నీ వెంట నడిచిండ్రు, ప్రేమించిండ్రు, నీకు నీ నాయకత్వాన్ని బలపరిచిండ్రు. అలాంటి మీరు ఈరోజు బీసీ రిజర్వేషన్ల మీద వ్యతిరేకంగా మాట్లాడడం నిజంగా బాధాకరం. మరి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఎందుకు మీరు ఒత్తిడి తీసుకొస్తలేదు కేంద్ర ప్రభుత్వం మీద? అందుకే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అయినటువంటి ఈరోజు గవర్నర్ గారు రాష్ట్రంలో ఉన్నారు. ఆయన కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్డినెన్స్ మీద సంతకాలు పెట్టకుండా బీసీ బిల్లులు కూడా తొక్కి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు బీసీ సమాజంతో మనం చూసినాం 18 నాడు ధర్నా బంద్ ఏ విధంగా జరిగిందో. బీసీల చైతన్యం లేదనే వాళ్ళకు అదో కనువిప్పు. ఎంత ప్రశాంతంగా ఈరోజు పక్కబందిగా ఈరోజు బీసీ బంద్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి చూసినాం. అందుకే ఈ యొక్క బీసీలు కూడా ఇప్పుడు కూడా రోడ్డు ఎక్కకుంటే మన హక్కులు కూడా మనం కోల్పోవాల్సి వస్తుంది. మన హక్కులు ఎప్పటికీ సాధించుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క ఉద్యమాన్ని ఏ విధంగా ఉందో ఇదే విధంగా తీవ్రతరం చేయాలి. అందుకే ఈరోజు విద్యార్థుల సహకారం కూడా మాకు పూర్తిస్థాయిలో అందిస్తూ ఉన్నారు. కాబట్టి వేలాది మందితో ఈ నెల 23వ తేదీన చలో రాజ్భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తబోతా ఉన్నాం. ఆ చలో రాజ్భవన్ కార్యక్రమం చూసినా సరే కేంద్రం దిగివచ్చి వెంటనే బీసీ బిల్లులు ఆమోదించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వైసీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ డిప్యూటీ రాజన్న దొర మీడియాతో మాట్లాడుతూ బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న సంధ్యారాణి నోరు ఉందని, మాజీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు అడ్డు అదుపు లేకుండా మాట్లాడితే చూస్తూ సహించేది లేదని మాజీ మంత్రి రాజన్న దొర మండిపడ్డారు. గతంలో తాను 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ గౌరవం ఇచ్చి మర్యాద పూర్వకంగా ఉండేవాళ్లమని, కానీ మంత్రి సంధ్యారాణి సంస్కృతి సాంప్రదాయాలను విడనాడి ఏకవచనంతో నీకు బుద్ధి ఉందా అంటూ సంస్కారహీనంగా బుర్ర లేకుండా మాట్లాడడం సరికాదని ఆయన మండిపడ్డారు. గిరిజనులపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలు మారకపోయినా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, అలాంటి సందర్భాల్లో ప్రతి అభివృద్ధి పని మేము చేశామని డప్పులు కొట్టుకుని మీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. మిగతా పేపర్లు అడగండి. ఎక్కువగా నేను రాసింది ఈనాడు ఆంధ్రజ్యోతిలో బాగా బ్లాస్ట్ అప్ అయ్యాము. అప్పుడే కొడుకు చెప్పగలను. అది నేను మళ్ళీ మా జగన్ గారిని తిట్టేట్టుకుంటుందని మాట్లాడటం లేదు. సంస్కారం నేర్చుకోమని చెప్పండి. మంత్రి పదవి ఇచ్చాడు నారాయణ గారు 2 సార్లు చెప్పారు. మరి మా సేమ్ అదే మాట అన్నారు ఆయన. సిపిఐ నారాయణ గారు దానికి ఒక్కరైనా ఖండన ఇచ్చారా? ఒక్కరైనా స్పందించారా? పదే చెప్తాను. నేనంతా కూర్చున్నాను. ఏం చెప్తున్నారు అక్కడ లేదంతా. గతంలో పిల్లలు చనిపోయినారు, వాళ్ళు పరామర్శకి వెళ్ళారంటే నేను నా హయాంలో పోలవరం నియోజకవర్గ విద్యార్థి చనిపోతే సభాన్ని అక్కడ పెట్టుకుని నేను అధికారులు తీసుకుని వెళ్ళి వెంటనే అక్కడికి వెళ్ళి అధికారులు తీసుకుని వెళ్ళి నేను 10 లక్షల చెక్కు కూడా ఇచ్చాను. అప్పటికప్పుడు రాయించి 10 లక్షల చెక్కు ఇచ్చాం. అలాగే నా నియోజకవర్గం ఒకరిద్దరు చనిపోతే తెలియదు. జ్వరం అంటే ఏమిటి, కడుపు నొప్పి అంటే ఎలాగుంటుంది, అవగాహన కలుగు చేయాలి. వారికి ఒక అవగాహన కలుగు చేయాలి ఉంటుంది. కాబట్టి ఏదైనా వస్తే మీకు చెప్పండి అని. అటువంటిది చేశారా? నేను ఆమె చెప్తున్నారు 190 గురుకులాలకి నేను వేశాను, మీరేశారు గురుకులాలకి. నేను మంత్రికి అయిన తర్వాత వేశాను. రికార్డు చూసుకోండి. నేను చెప్పింది తప్పు అంతా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. నేను మీరేశారా అది సంజయరాయణ గారికి అడుగుతున్నాను. నేను మంత్రిగా ఉన్నట్టు గురుకులాలకు నేను వేశాను. ఆశ్రమ స్కూల్కి ఫైలు పెట్టాం ఏఎన్ఎం వేయడానికి. ఫైల్ సీఎం ఆఫీసులు పెండింగ్ ఉంది, ఎన్నికలు వచ్చినాయి. ఆశ్రమ స్కూల్ కూడా వేయడానికి ఫైలు పెట్టాం. ఆ ఫైల్ కాపీలు కూడా కావాలంటే అది ఉన్నాయి. ఫైల్ ఆగిపోయింది, మధ్యలో ఎన్నికలు వచ్చాయి. గురుకులాలకు నేను ఉండేటప్పుడు వేసాం. మీరు చూసుకోండి. అట్లేదు మీ సెక్రటరీ కోలు మీరేదో కొత్తగా వేసినట్టు చెప్తున్నారు. ఏఎన్ఎంలు అంటున్నారు. వెల్కమ్ బ్యాక్. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. ఎమ్మెల్సీ పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రెస్ మీట్. మెడికల్ కాలేజీలపై జగన్ అబద్ధాలు, ప్రజలను మభ్యపెట్టడమే లక్ష్యం. ఎరపతినేని మీడియా సమావేశం. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అమరవీరులకు నివాళులర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నామినేషన్ల వెలువ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.